చూడండి రా డిఎస్కే శివకుమార్ సార్ అర్థమవుతుంది సార్ స్క్రీన్ కనబడుతుందా? కనబడుతుంది. మానిటర్ గమని నిన్న లెక్క చెప్పాను, మరి మీరు చేశారా లెక్క? చెప్పాలా రా? చెప్పండి సార్. చేసామండి సగం. అది ఐదోది ఫిక్స్డ్ అసెట్స్ 15,000 ఉన్నాయి కదా, మీరు 15 లక్షలు వేసారు ఏంటండి? చూద్దాం అయితే. చూడండి అయిన ప్రిపేర్ ట్రేడింగ్ కామా ప్రాఫిట్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ద గివెన్ డేటా. గ్రాస్ ప్రాఫిట్ రేషియో 25%, సేల్స్ బై ఇన్వెంటరీ అంటే అమ్మకాలు బై సరుకు 8, ఫిక్స్డ్ అసెట్స్ బై టోటల్ క్యాపిటల్ లేదా క్యాపిటల్ 3/2. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ 15,000, నెట్ ప్రాఫిట్ రేషియో 20%, ఫిక్స్డ్ అసెట్స్ బై కరెంట్ అసెట్స్ 3/4, క్యాపిటల్ బై అవుట్సైడర్స్ లైబిలిటీస్ 2/5, క్లోజింగ్ స్టాక్ 2 lakh rupees. దట్ ఈస్ ద ప్రాబ్లం గివెన్ ఇన్ ద అసైన్మెంట్. చూడు, ఫస్ట్ మొదటిది అమ్మకాలు కనుక్కుంటాం. మనకి అమ్మకాలు కనుక్కోవాలంటే మనకి ఏంటి ఇక్కడ చూడండి, రెండో నిష్పత్తి ఇచ్చాడు. సహజంగా ఇట్లాగ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అమ్మకాలు కనుక్కోండి. సేల్స్ బై ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. ఇన్వెంటరీ మీన్స్ ఇన్వెంటరీ అంటే ఏంటి? ఇన్వెంటరీ అంటే ఏంట్రా? క్లోజింగ్ స్టాక్ అండి. క్లోజింగ్ స్టాక్. సరుకు ఇన్వెంటరీ అంటే క్లోజింగ్ సరుకు అని అర్థం. ఇక్కడ మనకి సరుకు అంటే ముగింపు సరుకు ఒకటే ఉంది కాబట్టి దాన్నే తీసుకుంటాం మనం. అమ్మకాలు బై ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు 8. అమ్మకాలు మనకు తెలియదు, ఇన్వెంటరీ తెలుసు 2 lakhs ఈజ్ ఈక్వల్ టు 8/1. దీన్ని అడగుణకారం చేసామనుకోండి, 1 ఇంటూ అమ్మకాలు 2 లక్షలు ఇంటూ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు. అమ్మకాలు మనకి ఎంత వచ్చింది? 16 లక్షలు వచ్చింది. తర్వాత రెండోది స్థూల లాభాన్ని కనుక్కోవడం. అమ్మకాలు తెలిస్తే ఈజీ. అమ్మకాలు తెలిస్తే స్థూల లాభం కనుక్కోవడం ఏముంది? అమ్మకాలు ఇంటూ అరే నువ్వు ఓపెన్ చేసావా? దొక్క చిరిగిపోద్ది నీకు. అటు ఇటు తిరుగుతుంటా, కనీసం ఆన్ చేయరు. అమ్మకాలు ఇంటూ ఇచ్చిన స్థూల లాభ శాతము బై 100. అమ్మకాలు 16,000 ఇంటూ 25/100. 16,000 ఇంటూ 25/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు. 16,000 ఇంటూ 25/100. అమ్మకాలు 16,000, స్థూల లాభ శాతం ఏమో మనకి లెక్కలో ఇచ్చింది 25% ఇచ్చాడు లెక్కలో, 25%. ఇప్పుడు 16 లక్షలు ఇంటూ 25/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. స్థూల లాభం 4 lakhs వచ్చింది. ఇక నెక్స్ట్ మనకి అమ్మిన సరుకులు వ్యయం కట్టాలి. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే వర్తపు ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిపులు బట్టి తయారు చేయమన్నాడంటే మనకి వర్తపు ఖాతాలో డెబిట్ వైపున కొనుగోళ్ళు, తర్వాత ఇంకేముంటాయంటే ప్రారంభం సరుకు, తర్వాత కొనుగోళ్ళు, ప్రత్యక్ష ఖర్చులు, స్థూల లాభం ఉంటాయి. క్రెడిట్ వైపున అమ్మకాలు, ముగింపు సరుకు అనేది ఉంటుంది. ఇక్కడ మన కొనుగోలు తెలియదు. దీన్ని బట్టి మనం ఏం చేస్తుంటే మనకి అమ్మకాలు స్థూల లాభం తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే అమ్మిన సరుకుల వ్యయాన్ని లెక్కించవచ్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించవచ్చు. చూడండి ఇక్కడ అమ్మిన సరుకుల వ్యయాన్ని కనుగొనుట. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమ్మిన సరుకుల వ్యయము ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందంటే అమ్మకాలు మైనస్ గ్రాస్ ప్రాఫిట్. అమ్మకాల్లోంచి స్థూల లాభం తీసేయండి. అమ్మకాల్లోంచి స్థూల లాభం తీసేస్తే అమ్మకాలు 16 లక్షలు, స్థూల లాభం ఏమో 4 లక్షలు. అమ్మకాలు 16 లక్షల్లోంచి 4 లక్షలు తీసేస్తే అమ్మిన సరుకుల వ్యయము 12 లక్షలు వస్తుంది. అమ్మిన సరుకుల వ్యయము 12 లక్షలు రావడం అనేది జరిగింది. అమ్మిన సరుకుల వ్యయము 12 లక్షలు వస్తుంది. ఇక నెక్స్ట్ నాలుగోది ఏంటంటే నికర లాభాన్ని లెక్కించుట. 4th పాయింట్ ఏంటంటే నికర లాభాన్ని లెక్కించడం లేదా నికర లాభాన్ని కనుగొనడం. నికర లాభాన్ని కనుగొనేటప్పుడు అమ్మకాలు ఇంటూ 20. నికర లాభం ఎలా వస్తుందంటే అమ్మకాలు ఇంటూ 20/100. అమ్మకాలు ఇంటూ 20/100. అమ్మకాలు 16 లక్షలు. అమ్మకాలు 16 లక్షలు ఇంటూ 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3,20,000. అమ్మకాలేమో 16 లక్షలు ఇంటూ 20/100 కొట్టితే మనకి కొట్టేస్తే 2 16 32, 3,20,000 అమ్మకాలు వచ్చింది. ఇక నెక్స్ట్ పరోక్ష ఖర్చులు కావాలి. పరోక్ష ఖర్చులు అంటే ఏంట్రా? ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు అంటే ఏంటి? అరే చెప్పండి రా. శివ సార్, ప్రత్యక్ష ఖర్చులు అంటే ఎక్కడ వేస్తాం? పరోక్ష ఖర్చులు అంటే ఎక్కడ వేస్తాం? ప్రత్యక్ష ఖర్చులు ఎక్కడ నమోదు చేస్తాం? పరోక్ష ఖర్చులు ఎక్కడ నమోదు చేస్తాం? వర్తపు ఖాతాలు వేసే ఖర్చులు ఏమంటాం? వర్తపు ఖాతాలు వేసి ప్రత్యక్ష ఖర్చులు అండి. వర్తపు ఖాతాలు వేసి ప్రత్యక్ష ఖర్చులు. పరోక్ష ఖర్చులు అంటే
లాభ నష్టాలు కదండి. లాభ నష్టాల ఖాతాలో వేసేవి పరోక్ష ఖర్చులు. ఇప్పుడు మనం దీని నుంచి మనకి స్థూల లాభము మరియు నికర లాభం తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే పరోక్ష ఖర్చులు కట్టవచ్చు. పరోక్ష ఖర్చులు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ నెట్ ప్రాఫిట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ స్థూల లాభము మైనస్ నెట్ ప్రాఫిట్ నికర లాభము. 4 లక్షలు మైనస్ 3,20,000 పరోక్ష ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, దట్ మీన్స్ 80,000. ఇవి లాభ నష్టాల ఖాతాలో మనం డెబిట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ చరాస్తులను కనుగొనటం. చరాస్తులు మనకి ఏమిచ్చాడు? చరాస్తులను మనం కనుక్కోవడం. చరాస్తులు కనుక్కోవాలంటే మనకి ఏమిచ్చాడు? చరాస్తులు ఎలా కనుక్కున్నాం? చరాస్తులని కనుక్కోవడం. చరాస్తులు చూడండి, మన లెక్కలో ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు కదా. ఫిక్స్డ్ అసెట్ ఇదేనా మీరు చెప్పేది? రా అదే సార్, అదేనండి. పొరపాటు రాసాలే, 15 లక్షలు రాసుకోండి దాన్ని మీరు. అంతేలే, 15 లక్షలు రాసుకోండి మీరు. ఓకే సార్. 15 లక్షలు రాసుకోండి. ఇప్పుడు చరాస్తులను కనుగొనుట. స్థిరాస్తులు బై చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు మనకి లెక్కలో 3/4 ఇచ్చాడు. 3/4 ఇవ్వడం జరిగింది. ఏది కూడా 40% తక్కువకి చూపించుకోండి. ఇట్లా చూపించొద్దు, 40% తీసుకొచ్చేసాను. 40% పైన చూపించండి. 12 డేస్ సరిపోతుంది. 12 డేస్ సరి చేయండి. అమ్మాయి కూడా చెప్పండి. కాబట్టి చరాస్తులను కనుగొనటం. స్థిరాస్తులు బై చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 15 లక్షలు బై చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 3/4. అడగుణకారం చేస్తే 15 లక్షలు ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ చరాస్తులు. దేర్ఫోర్ 3 ఇంటూ చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 15 లక్షలు. దేర్ఫోర్ చరాస్తులు ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఇంటూ 15 లక్షలు బై ఈ 3ని ఈ వైపుకి తీసుకొస్తే ఈ 3 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 15 లక్షలు 5 లక్షల సార్లు పోతుంది. 5 లక్షలు ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 లక్షలు. చరాస్తులు 20 లక్షలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మూలధనాన్ని కనుగొనుట. మూలధనానికి మనకి ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అన్నాడు. ఇప్పుడు ఇందులో మనకి స్థిరాస్తులు తెలుసు. స్థిరాస్తులు ఎంత అంటే స్థిరాస్తులు బై మూలధనం ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేటువంటి ఫ్రాక్షన్ మనకి లెక్కలో ఇచ్చాడు. దీన్ని మనం రిప్రజెంట్ చేస్తాం అంతే. స్థిరాస్తులు 15 లక్షలు బై మూలధనం మనకు తెలియదు, ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. 3 ఇంటూ మూలధనము ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మూలధనం. 2 ఇంటూ 15 లక్షలు 30 లక్షలు అవుతుంది. మూలధనము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 లక్షలు బై ఈ 3 ఈ వైపున మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ వైపు వస్తే డివిజన్ చేస్తుంది. 2 ఇంటూ 5 లక్షలు 2 ఇంటూ 15 లక్షలు, ఇది 5 లక్షలు కాదు, 2 ఇంటూ 15 లక్షలు బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు ఇంటూ 2 10 లక్షలు అవుతుంది. ఇది చూడండి. అరే డిఎస్కే సార్, ఇక్కడ మూలధనము సార్ చూడండి, నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి. మూలధనము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15 లక్షలు బై 3. ఇక్కడ ఒకటి పర్లేదు అనుకో, 2 ఇంటూ 15 లక్షలు బై 3. అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 పై దాంట్లో 15 లక్షలు 5 లక్షల సార్లు పోతుంది. 5 లక్షలు ఇంటూ 2 10 లక్షలు అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ 5 అని పడింది. 2 ఇంటూ 15 చేసుకోండి దాన్ని. వినపడుతుందా? ఓకే సార్. 2 ఇంటూ 15 లక్షలు డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు వస్తుంది. నెక్స్ట్ బహిర్గత అప్పులు, అవుట్ సైడర్స్ లైబిలిటీస్. బహిర్గత అప్పులను లెక్కించుట. బహిర్గత అప్పులను లెక్కించడానికి మనకి ఇక్కడ ఫార్ములా రేషియో ఇచ్చాడు. క్యాపిటల్ బై అవుట్ సైడర్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 2/5. క్యాపిటల్ బై అవుట్ సైడర్స్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 2/5 అన్నాడు. దేర్ఫోర్ మనకి ఆల్రెడీ క్యాపిటల్ మనం ఇంతకుముందు క్యాపిటల్ లెక్కించాం. క్యాపిటల్ లెక్కిస్తే ఎంత వచ్చింది? మనకి 10 lakhs వచ్చింది. మూలధనం బదులు ఏం చేస్తాం? 10 lakhs పెడతాం. 10 lakhs బై బహిర్గత అవుట్ సైడర్ లైబిలిటీస్, బహిర్గత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 2/3. అడగుణకారం చేస్తే 2 ఇంటూ బహిర్గత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 లక్షలు. దట్ ఈజ్ ఈక్వల్ టు బహిర్గత అప్పులు ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 10 లక్షలు బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25 lakhs. ఇక నెక్స్ట్ ఏం కనుక్కోవాలంటే ఇతర ప్రస్తుత ఆస్తులను కనుగొనుట. అదర్ కరెంట్ అసెట్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ అదర్ కరెంట్ అసెట్స్ ఎలా లెక్కిస్తామంటే చూడండి. ఇతర ప్రస్తుత ఆస్తులు అదర్ కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్.
మొత్తం ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు, అది ఇతర ప్రస్తుత ఆస్తులు వస్తాయి. దేర్ఫోర్ ఇతర ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ప్రస్తుత ఆస్తులు. మనం లెక్కిస్తే మనకి చూడండి, ఇదిగో మొత్తం ప్రస్తుత ఆస్తులన్నా చరాస్తులన్నా ఒకటే. మొత్తం ప్రస్తుత ఆస్తులన్నా వేరియబుల్ అసెట్స్ అయినా లేదా తర్వాత చరాస్తులైనా కూడా ఒకటే. ఈ మొత్తం ప్రస్తుత ఆస్తులు, మొత్తం కరెంట్ అసెట్స్ అన్నా వేరియబుల్ అసెట్స్ అన్నా ఒకటే. మొత్తం ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మనకి పైన లెక్కించాం 20 లక్షలు వచ్చింది. అందులో మనకి సరుకేమో లెక్కలో ఇచ్చాడు, క్లోజింగ్ స్టాక్ 2 lakhs. తీసేస్తే మనకి అదర్ కరెంట్ అసెట్స్ ఎంత వస్తుందంటే 18 లక్షలు రావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ మనకి ప్రత్యక్ష ఖర్చులు. ఇక్కడ మనం ఏం చేసాం, పరోక్ష ఖర్చులు కట్టాం. 5వ పాయింట్లో పరోక్ష ఖర్చులు కట్టాం. ఆ పరోక్ష ఖర్చులు ఎక్కడ చూపిస్తాం అనుకున్నాం, లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున చూపిస్తాం అనుకున్నాం. మరి వర్తక ఖాతాలో డెబిట్ వైపు చూపించడానికి ప్రత్యక్ష ఖర్చులు కావాలి. మనకి ప్రత్యక్ష ఖర్చులు కావాలంటే ప్రత్యక్ష ఖర్చుల్ని మనం ఎలా కడతాము అంటే, ప్రత్యక్ష ఖర్చులు డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్తక ఖాతాలో క్రెడిట్ వైపు ఉండేటువంటి అంశాలు 2 ఉంటాయి. ఇదిగోండి, వర్తక ఖాతాలో క్రెడిట్ వైపున అమ్మకాలు ముగింపు సరుకు ఉంటుంది. ఆ 2 కూడాలి. అమ్మకాలు ప్లస్ ముగింపు సరుకు మైనస్, పైన పెట్టే చూడండి చుక్క మైనస్ అని తర్వాత బ్రాకెట్ పెట్టి అమ్మిన సరుకుల వ్యయము మైనస్ స్థూల లాభం. ఇది అమ్మిన సరుకుల వ్యయము, ఇదేమో అమ్మిన సరుకుల వ్యయము ప్లస్ స్థూల లాభం, ఈ 2 కూడాలి. వర్తక ఖాతాలో క్రెడిట్ వైపు ఉండేటువంటి అమ్మకాలు ముగింపు సరుకు కూడి అందులోంచి డెబిట్ వైపు ఉండేటువంటి అమ్మిన సరుకుల వ్యయము మరియు స్థూల లాభము 2 కూడి తీసేయాలి. ఈ క్రెడిట్ వైపున ఈ 2 ఎంత అంటే 16 లక్షలు ప్లస్ 2 లక్షలు, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 లక్షలు ఉన్నాయి. 18 లక్షల్లోంచి ఈ 12 అమ్మిన సరుకులు వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12 లక్షలు ప్లస్ స్థూల లాభము 4 లక్షలు 16 లక్షలు తీసేస్తే 18 లక్షలు మైనస్ 16 లక్షలు, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రత్యక్ష ఖర్చులు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 lakh రూపీస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 lakh రూపీస్. ఇది చూడండి, ఇది ప్రత్యక్ష ఖర్చులు అంటే వర్తకపు ఖాతాలో డెబిట్ చేసేది. ప్రత్యక్ష ఖర్చులు అంటే వర్తకపు ఖాతాలో డెబిట్ చేసేది. 2 లక్షలు వచ్చింది, ప్రత్యక్ష ఖర్చులు వచ్చింది. ఇప్పుడు మనం వీటి సహాయంతో ఏం చేస్తామంటే వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు ఆశబులు బట్టి వేయాలి. అమ్మిన సరుకులు వ్యయం ఫస్ట్ మనం కట్టాం, తర్వాత అమ్మకాలు కట్టాం, ముగింపు సరుకు అందులో ఇచ్చాడు. ఈ ప్రత్యక్ష ఖర్చులు మనం ఇప్పుడే కట్టాం. ఇక్కడ ఇదిగోండి లాస్ట్ కట్టిన పాయింట్ ప్రత్యక్ష ఖర్చులు. ఆ తర్వాత స్థూల లాభము గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలు గ్రాస్ ప్రాఫిట్ మనం పైన లెక్కిస్తే వచ్చింది. దీంతో వర్తక ఖాతా అయిపోయింది. ఈ స్థూల లాభాన్ని క్రెడిట్ వైపు తీసుకొస్తాం 4 లక్షలు. తర్వాత పరోక్ష ఖర్చులు ఇక్కడ మనం కట్టాం చూడండి, పరోక్ష ఖర్చు ఇదిగోండి 5వ పాయింట్లో పరోక్ష ఖర్చులు కట్టాం 80,000. నిల్వ తెలిస్తే నికర లాభము 3,20,000. నెట్ ప్రాఫిట్ 3,20,000 వచ్చింది. నెట్ ప్రాఫిట్ 3,20,000 వచ్చింది. దాంతో వర్తక లాభ నష్టాల ఖాతా అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆశబులు బట్టి వేయాలి బ్యాలెన్స్ షీట్. మనకి బహిర్గత అప్పులు మనం పైన కట్టాను చూడండి, బహిర్గత అప్పులు మూలధనము బై 8వ పాయింట్, మూలధనము బై బహిర్గత అప్పులు 25 లక్షలు. ఆ 25 లక్షలు ఇక్కడ వేస్తాం. మూలధనం మనం పైన లెక్కించాం, మూలధనం ఎక్కడో లెక్కించాం చూడండి, ఇదిగో స్థిరాస్తులు 7వ పాయింట్లో స్థిరాస్తులు బై మూలధనం అన్నప్పుడు మూలధనం లెక్కించాం 10 లక్షలు వచ్చింది. ఆ 10 లక్షలు ఇక్కడ నమోదు చేయండి. తర్వాత స్థిరాస్తులు వాడే ఇచ్చాడు లెక్కలో 15 లక్షలు. ఆ తర్వాత ఇతర ప్రస్తుత ఆస్తులు మనం లాస్ట్ బట్ 1 పాయింట్లో కట్టాం చూడండి, ఇతర ప్రస్తుత ఆస్తులు మొత్తం ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు, మొత్తం ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు, మొత్తం ప్రస్తుత ఆస్తుల నుంచి సరుకు తీసేస్తే మనకి ఇతర ప్రస్తుత ఆస్తులు అనేవి రావడం జరుగుతుంది. ఇతర ప్రస్తుత ఆస్తులు ఎంత వచ్చినాయి అంటే 18 లక్షలు వచ్చినాయి. సరుకేమో వాడే ఇచ్చాడు లెక్కలో ముగింపు సరుకు 2 లక్షలు. ఈ మొత్తం కూడితే 18, 15, 33 ప్లస్ 2 35 లక్షలు, 25 ప్లస్ 25 లక్షలు ప్లస్ 10 లక్షలు మొత్తం 35 లక్షలు టోటల్ సరిపోయింది. ఇంకేమైనా ఇందులో డౌట్ ఉంటే నాకు చెప్పండి. డౌట్ ఏదైనా ఉందా? ఎరా లేదు సార్, మొత్తం అర్థమైందా? అర్థమైందండి. సరే, ఇక ఆ లెక్క ముగించేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. మిగతా వాళ్ళు ఎవరైనా సరే డౌట్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మీరేమి మాట్లాడకపోతే నేను ఇంకో లెక్కకి వెళ్తున్నా. చూడండి, నెక్స్ట్ ఇంకో లెక్క చెప్తున్నా. ఇప్పుడు ఇంతవరకు ఎన్ని లెక్కలు చెప్పాను మొత్తం నోట్ చేస్తున్నారా? అరే డిఎస్కే సార్ ఎన్ని లెక్కలు చెప్పాను? 11 చెప్పానండి. 11 ఏంటంటే రోజు 3 లెక్కలు చెప్తున్నానండి. 11 ఏంటంటే 14, 15 అవుతాయండి. సరే, శాలేం రాజు వచ్చాడా? శాలేమో అరే శాలేం రాలేదుగా, జైపాల్ వచ్చాడు. శాలేమో ఇప్పుడు ఎన్ని లెక్కలు చెప్పాను మొత్తం? ఎన్ని లెక్కలు చెప్పాను రా మొత్తం? 6 లెక్కలు అనుకోండి ఇది. మరి అటు 11 లెక్క అంటున్నాడు. మరి ఎక్కడ ఉన్నాడు మరి మహానుభావుడు?
రోజుకో 3 కాడికి చెప్తారు కదా. ఆ. తర్వాత సరే నువ్వు అన్ని లెక్కలు రాసుకోలేదేమో, రాసుకోండి రే డిఎస్కే ఓకే సార్. ఇక్కడ మర్చిపోయి సరే చూడండి ఇంకో లెక్క చెప్తున్నా. సూపర్ స్టార్ చూడండి, సూపర్ స్టార్ కంపెనీ లిమిటెడ్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. వాటి సహాయంతో 31/3/2019 నాటితో అంతమయ్యే సంవత్సరానికి వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబుల్ పట్టీని తయారు చేయము. సూపర్ స్టార్ కంపెనీ లిమిటెడ్ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. వాటి సహాయంతో 31/3/2019తో అంతమయ్యే సంవత్సరానికి వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. వర్తక లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. వర్తక లాభ నష్టాల ఖాతా ఆస్తిబుల్ పట్టీని తయారు చేయండి. స్థూల లాభము మనకి 25%, నెట్ ప్రాఫిట్ 20%, అమ్మకాలకు సరుకు నిష్పత్తి 8 times. అమ్మకాలకు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, ఇది అమ్మకాలకు సరుకు నిష్పత్తి అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో, సేల్స్ టు స్టాక్ రేషియో లేదా స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. అమ్మకాలకు సరుకు నిష్పత్తి అంటే 8 రెట్లు. స్థిరాస్తులకు మొత్తం ప్రస్తుత ఆస్తులు, ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో, ఫిక్స్డ్ అసెట్స్ టు టోటల్ కరెంట్ అసెట్స్. స్థిరాస్తులకు మొత్తం ప్రస్తుత ఆస్తులు 0.75. ఆ తర్వాత క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు 2 lakhs ఇచ్చాడు. మూలధనంకు ఇతరులకు చెల్లించాల్సినటువంటి అప్పుల మొత్తం, క్యాపిటల్ టు అవుట్ సైడర్ లైబిలిటీస్ 0.4. తర్వాత స్థిరాస్తులు 6 lakhs. తర్వాత స్థిరాస్తులకు మూలధనం 1.5. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. దీని నుంచి వర్తకపు లాభ నష్టాల ఖాతా ఆస్తిబుల్ బట్టి తయారు చేయమన్నాడు. వర్తకపు లాభ నష్టాల ఖాతా ఆస్తిబుల్ బట్టి తయారు చేయమన్నాడు. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం వర్తకపు ఖాతా తయారు చేయాలంటే మనకు తప్పనిసరిగా ఏం కావాలి? వర్తకపు ఖాతా తయారు చేయాలంటే ఏం కావాలరా? హలో హలో రే శాలేమో డిఎస్కే రే ఎరా హలో ఎరా హలో ఏమండి రాంబాబు గారు? హలో కరెంట్ పోతే వెళ్దా? ఇది నెట్ వెళ్దా? ఒకసారి నాకు తెలియదు, ఒకసారి చూడండి. మరి ఎవరు మాట్లాడరండి? అరే డిఎస్కే అరే మాట్లాడరేంటిరా? చెప్పండి సార్. ఏది మాట్లాడుతున్నారు? అదే మీరు ఎవరు మాట్లాడలేదని చెప్పి ఇక్కడ కరెంట్ పోయింది, ఇక్కడ నెట్ ఆగిపోయిందేమో అని చెప్పి నేను ఆ కృష్ణ గారిని పిలిచా. మాట్లాడరేంటి? ఇప్పుడు చూడండి, ఇందులో మనకి వర్తకపు ఖాతా తయారు చేయాలి. వర్తకపు ఖాతా తయారు చేయాలంటే తప్పనిసరిగా ఏం కావాలి మనకి? రా మాట్లాడరేంటిరా రే? వర్తకపు ఖాతా మరి చెప్పరే, ఎంతసేపు కావాలి దానికి? ఆ మాట చెప్పడానికి. అమ్మకాలు కట్టాలి అంటే అమ్మకాలు కట్టాలి. ఫస్ట్ చూడండి, ఒకటి అమ్మకాలకు సరుకు నిష్పత్తి. అమ్మకాలకు సరుకు నిష్పత్తి ద్వారా మనం ఏం కట్టవచ్చు అంటే మనకేం తెలుసు? అమ్మకాలకు సరుకు నిష్పత్తిలో మనకు సరుకు తెలుసు. సరుకు అంటే ఏంటి? ముగింపు సరుకు. సరుకు అంటే ముగింపు సరుకు ఉంది ఇక్కడ. ఇప్పుడు ముగింపు సరుకు ఉంది కాబట్టి ఇందులో మనం ఏం కట్టుదాం? దీని ద్వారా అమ్మకాలకు సరుకు నిష్పత్తి ద్వారా మనకి ముగింపు సరుకు తెలుసు కాబట్టి మనం అమ్మకాలని లెక్కించవచ్చు. ఇప్పుడు చూడండి, అమ్మకాలకు సరుకు నిష్పత్తి సూత్రం ఏంటంటే అమ్మకాలు బై సరుకు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 8 ఇచ్చాడు. దేర్ఫోర్ 8 ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు బై సరుకు. ఇప్పుడు 8 ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు బై సరుకు అంటే మనకి 2 లక్షలు. సరుకు అంటే మనకి 2 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 8 అంటే 8/1 అని అర్థం, అంతేనా? 8 అంటే 8/1 అని అర్థం. కాబట్టి ఇది అడ్డగుణకారం చేయండి. 1 ఇంటూ అమ్మకాలు, ఇది చూడండి 8/1 అని అర్థం. 1 ఇంటూ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు. 8 ఇంటూ 2 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు. నేను డైరెక్ట్గా వేసా. అర్థమవుతుందా? ఓకే ఓకే. దేర్ఫోర్ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు వచ్చినాయి. అమ్మకాలు వచ్చిన తర్వాత మనం వెంటనే ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మకాలు వచ్చిన తర్వాత మనం వెంటనే దేన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రాస్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు
గ్రాస్ ప్రాఫిట్ అంటే స్థూల లాభం. స్థూల లాభ నిష్పత్తి లెక్కలో ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. స్థూల లాభ నిష్పత్తి లెక్కలో మనకి 25% ఇచ్చాడు. సో ఈ అమ్మకాల మీద 25% కట్టామనుకోండి, స్థూల లాభం వచ్చేస్తుంది. జీపీ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 25%. దేర్ ఫోర్ జీపీ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఇంటూ రేటు బై 100. రేట్ అంటే 25%. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు ఇంటూ 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు. 16 లక్షలు ఇంటూ 25/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు. స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకులు వ్యయాన్ని కడతాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయము. అమ్మిన సరుకుల వ్యయాన్ని కట్టేటప్పుడు అమ్మిన సరుకుల వ్యయం సూత్రం ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు మైనస్ స్థూల లాభం. మనకి ఇంకా లేదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇంకో ప్రిన్సిపల్ ఏంట్రా రే? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. yes very good. Cost of goods sold is equal to opening stock plus direct purchases plus direct expenses minus closing stock, or cost of goods sold is equal to sales minus gross profit. It is very the second formula is very easy to memorize or to recognize. Cost of goods sold is equal to sales minus gross profit. Here మనకి ఇక్కడ మనకి రెండే తెలుసు, మనకి గ్రాస్ ప్రాఫిట్ తెలుసు, తర్వాత సేల్స్ తెలుసు. కాబట్టి మనం ఈ రెండో ఫార్ములా వేసి అమ్మకాలు 16 లక్షలు, 16 లక్షల నుంచి గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలు తీసేస్తే మనకి 12 lakhs రూపీస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. ఆ తర్వాత నెట్ ప్రాఫిట్ మనకి 20% ఎంతో ఇచ్చాడు లెక్కలో. నికర లాభము ఇదిగోండి 20% ఇచ్చాడు నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ 20%, నికర లాభం అమ్మకాల మీద కట్టాలి. నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 20%. దేర్ ఫోర్ నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు అమ్మకాలు ఇంటూ 20/100. దేర్ ఫోర్ 16 లక్షలు ఇంటూ 20/100 3,20,000. నికర లాభం 3,20,000 వచ్చింది. తర్వాత పరోక్ష ఖర్చులు కడతాం. నికర లాభము స్థూల లాభం తెలిస్తే మనం ఏం కడతామంటే నికర లాభము మరియు స్థూల లాభం తెలిస్తే మనం ఏం కట్టచ్చు అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ నెట్ ప్రాఫిట్. స్థూల లాభము మైనస్ నికర లాభము, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లక్షలు మైనస్ 3,20,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 80,000 పరోక్ష ఖర్చులు వచ్చినాయి. ఆ తర్వాత స్థిరాస్తులకు మొత్తం ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి. స్థిరాస్తులకు మొత్తం ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి లెక్కలోకి వెళ్తే చూడండి, ఇదిగోండి ఈ పాయింట్. స్థిరాస్తులకు మొత్తం ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి ఇచ్చాడు. అందులో మనకి ఏం తెలుసు? స్థిరాస్తులు తెలుసు. 6 లక్షలు అడుగు లైన్లో ఇచ్చాడు చూడండి, 6 లక్షలు స్థిరాస్తులు ఇచ్చాడు. దాని నుంచి మనం మొత్తం ప్రస్తుత ఆస్తులని లెక్కించవచ్చు. దీని నుంచి మనం మొత్తం ప్రస్తుత ఆస్తులను లెక్కించవచ్చు. స్థిరాస్తులకు చూడండి మొత్తం ప్రస్తుత ఆస్తుల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 0.75. దేర్ ఫోర్ 0.75 ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై మొత్తం ప్రస్తుత ఆస్తులు. అడ్డగుణకారం చేసామనుకోండి ఏమవుతుంది? 0.75 ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు అవుతుంది. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 0.75. ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 0.75, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs. ప్రస్తుత ఆస్తులు మనకి 8 lakhs అనేవి వచ్చినాయి. ప్రస్తుత ఆస్తులు 8 lakhs వచ్చినాయి. తర్వాత నెక్స్ట్ స్థిరాస్తులకు మొత్తం మూలధనాన్ని లెక్కించడం. స్థిరాస్తులకు మొత్తం మూలధనము ఈజ్ ఈక్వల్ టు 1.5 అన్నాడు. స్థిరాస్తులకు మొత్తము మూలధనము ఈజ్ ఈక్వల్ టు 1.5 అని చెప్పాడు. దేర్ ఫోర్ 1.5 ఈజ్ ఈక్వల్ టు స్థిరాస్తులు బై మూలధనం. ఇది నిష్పత్తిలో రాసుకున్నట్లయితే ఈ 1.5 వేస్తాం. స్థిరాస్తులు బదులు మనకి లెక్కలో 6 లక్షలు ఇచ్చాడు. స్థిరాస్తులు 6 లక్షలు వేస్తాం. స్థిరాస్తులు బదులు మూలధన బై మూలధనం వేస్తాం. ఇప్పుడు మూలధనము ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 1.5. మూలధనము ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 1.5, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 lakhs. మూలధనం 4 lakhs వచ్చింది. నెక్స్ట్ మూలధనానికి ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు. క్యాపిటల్ టు అవుట్ సైడర్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 0.4. క్యాపిటల్ టు అవుట్ సైడర్ లైబిలిటీస్ బయట వారికి చెల్లించాల్సిన అప్పులు ఈజ్ ఈక్వల్ టు 0.4. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బై ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు. క్యాపిటల్ బై ఇతరులకు చెల్లించవలసినటువంటి అప్పులు అవుట్ సైడర్ లైబిలిటీస్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని రెండే చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 0.4 ఇంటూ ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం? క్యాపిటల్ 4 lakhs. ఈ క్యాపిటల్ బదులు 4 lakhs ప్రతిక్షేపించుకోండి. ఈ క్యాపిటల్ బదులు మీరు లేదా ఇంకో స్టెప్ వేసుకోవచ్చు.
లేకపోతే డైరెక్ట్గా వేసేయచ్చు. ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్ టు 4 lakhs, లేదా ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు ఈజ్ ఈక్వల్ టు 4 lakhs డివైడెడ్ బై 0.4 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు 10 lakhs వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుత అప్పులు, ఇతర ప్రస్తుత అప్పులు కట్టాలి. మొత్తం ప్రస్తుత అప్పులు మైనస్ ముగింపు సరుకు, మొత్తం ప్రస్తుత అప్పులు మైనస్ ముగింపు సరుకు. మొత్తం ప్రస్తుత అప్పులు మనకి ఎంత వచ్చినాయి? మొత్తం ప్రస్తుత అప్పులు మొత్తం ప్రస్తుత ఆస్తులు 8 లక్షలు వచ్చినాయి. ఇతర ప్రస్తుత ఆస్తులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం ప్రస్తుత ఆస్తులు మైనస్ సరుకు, దట్ మీన్స్ క్లోజింగ్ స్టాక్. మొత్తం ప్రస్తుత ఆస్తులు 8 లక్షలు వచ్చినాయి, సరుకేమో 2 లక్షలు. 8 లక్షలు మైనస్ 2 లక్షలు దట్ ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు వచ్చినాయి. కానీ ఇందులో మనం ప్రత్యక్ష ఖర్చులు కట్టాం, కానీ పరోక్ష ఖర్చులు కట్లా. మర్చిపోయి నేను పైన చూడండి, కింద రాసా చూడండి. ఈ పరోక్ష ఖర్చులు ఎక్కడ వస్తాయి? ఈ ప్రత్యక్ష ఖర్చులు ఎక్కడ వస్తాయి? ఇందాక మనం లెక్కలో కట్టినవి ఏం కట్టామా? ప్రత్యక్ష ఖర్చులు కట్టాం, పరోక్ష ఖర్చులు కట్టామా? పరోక్ష ఖర్చులు కట్టాం. కనపడుతుందా? ఎరా కనబడుతుందండి. ఏం కట్టాం? పరోక్ష ఖర్చులు కట్టాం. ఇప్పుడు ఏం కట్టాలి? ప్రత్యక్ష ఖర్చులు. ఎలా కడతాం ప్రత్యక్ష ఖర్చులు? ఫార్ములా ఏంటి? ప్రత్యక్ష ఖర్చులు ఈజ్ ఈక్వల్ టు ఏంటి? క్లోజింగ్ స్టాక్, సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. వర్తపు ఖాతాలో క్రెడిట్ వైపు ఉండేటువంటి, మీకు చూడండి, ఈ వర్తపు ఖాతాలో క్రెడిట్ వైపు ఉండేటువంటి అమ్మకాలు ప్లస్ స్థూల లాభం, ఈ రెండూ కూడి అందులోంచి ఈ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 12 లక్షలు, గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలు తీసేయాలి. తీసేస్తే మనకి ఏం వస్తుందంటే 2 లక్షలు వస్తుంది. చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే పరోక్ష ఖర్చులను కనుగొనుట. క్యాలిక్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పరోక్ష ఖర్చులను కనుగొనుట. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్. దీస్ ఆర్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్, సేల్స్ క్లోజింగ్ స్టాక్. ఈ రెండు కూడాలి. ఈ రెండు కూడిన తర్వాత మైనస్ క్లోజింగ్ స్టాక్ అండ్ ప్లస్ జీపీ. క్లోజింగ్ స్టాకు అంటే క్లోజింగ్ స్టాక్ అది కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ప్లస్ జీపీ, ఈ రెండు కూడాలి. ఈ కూడి తీసేయాలి. సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాకు, సేల్స్ ఏమో 16 లక్షలు, క్లోజింగ్ స్టాక్ ఏమో 2 లక్షలు. ఈ రెండు కూడితే మనకు 18 లక్షలు వచ్చింది. అందులోంచి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈ 12 లక్షలు ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ 4 లక్షలు, ఈ రెండు కూడి తీసేయాలి. 16 లక్షలు వచ్చింది. 18 లక్షల నుంచి 16 లక్షలు తీసేస్తే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ప్రత్యక్ష ఖర్చులు 2 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఈ ప్రత్యక్ష ఖర్చులనేమో వర్తక ఖాతాలో డెబిట్ వైపు చూపుతాం, పరోక్ష ఖర్చులనేమో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు చూపుతాం. ప్రత్యక్ష ఖర్చులనేమో వర్తక ఖాతాలో డెబిట్ వైపు చూపుతాం, పరోక్ష ఖర్చులనేమో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున చూపడం అనేది జరిగింది. ఇక మనకు అన్నీ కూడా వచ్చేసినాయి. ఇక కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఆల్రెడీ కట్టాం మనం. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద కట్టాం 2 లక్షలు, స్థూల లాభం పైన కట్టాం 4 లక్షలు. క్రెడిట్ వైపున అమ్మకాలు మనకు తెలుసు, క్లోజింగ్ స్టాక్ వాడే ఇచ్చాడు 16 లక్షలు. ఈ గ్రాస్ ప్రాఫిట్ని కుడివైపు తీసుకొస్తాం 4 లక్షలు. ఈ టోటల్ ఇదే టోటల్ ఇక్కడ వేసుకోండి 4 లక్షలు. దీన్ని వైపు తీసుకొచ్చి నిల్వ తేలిస్తే 4 లక్షలు మైనస్ 80,000 దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ 3,20,000 వస్తుంది. నెట్ ప్రాఫిట్ ఎంత? 3,20,000. అది లాభ నష్టాల ఖాతా అయిపోయింది. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఆస్తిబులు బట్టిలో స్థిరాస్తులు వాడే ఇచ్చాడు, సరుకు మనం కట్టాం, మన సరుకు కూడా వాడే ఇచ్చాడు. ఇతర ప్రస్తుత ఆస్తులు మాత్రం మనం కట్టాం 6 లక్షలు. ఇక నెక్స్ట్ అప్పుల వైపు వస్తే ఇతరులకు చెల్లించాల్సిన అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం. తర్వాత లాభ నష్టాల ఖాతా నికర లాభం ఇది 3,20,000 ఇక్కడ వేయాలి. తర్వాత మనకి ఈక్విటీ క్యాపిటల్కి సంబంధించి మనకి లెక్కలో ఎక్కడా కూడా అడగలేదు మనల్ని. ఈక్విటీకి సంబంధించి ఎక్కడా కూడా మనకి ఏ రేషియో కూడా ఇవ్వలేదు. ఇచ్చాడు లెక్కలు ఎక్కడన్నా? ఈక్విటీకి సంబంధించినటువంటి రేషియో ఏమీ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి మనం దాని మూలధనం కట్లా. మనం ఏం చేసామంటే నిల్వ తేల్చాం. ఇప్పుడు ఆస్తుల వైపు ఉండేటువంటి అంశాలన్నీ కూడా వేసాం. స్థిరాస్తులు, సరుకు, ఇతర ప్రస్తుత ఆస్తులు వేసాం. ఈ అప్పుల వైపు ఉండేటువంటి ఇతరులకు చెల్లించాల్సిన అప్పులు వేసాం. లాభ నష్టాల ఖాతా నికర లాభం వేసాం. ఇప్పుడు నిల్వ తేల్చాం. ఈ 14 లక్షల క్రెడిట్ ఆస్తుల వైపు ఎక్కువగా ఉంది, 14 లక్షలు కూడాం. దాన్ని అప్పుల వైపు తీసుకొచ్చి ఈ పైన ఉన్నటువంటి 13,20,000 ఈ రెండు తీసాం. 14 లక్షల నుంచి 13,20,000 తీసేస్తే 80,000 వచ్చింది. మనకి తప్పనిసరిగా అప్పుల వైపున మూలధనం క్యాపిటల్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని రాసాం. ఇది బ్రాకెట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్, నిల్వ తేలిస్తే వచ్చింది అని చెప్పి బ్యాలెన్సింగ్ ఫిగర్ రాసా 80,000. ఇది మనం వర్తక ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తిబులు బట్టిని తయారు చేసేటువంటి విధానం. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్ ఉందా? ఎరా డిఎస్కే? లేదండి. అర్థమైపోయిందా అన్నీ? అర్థమైంది. తర్వాత నెక్స్ట్ ఇంకో లెక్క ఉన్నట్టు చూడండి. ఇది ఈ లెక్క మార్చి 2011లో ఇచ్చాడు, కృష్ణా యూనివర్సిటీకి ఇచ్చాడు ఈ లెక్క. ఇది చూడండి, క్రింది ఇచ్చిన సమాచారంతో
వర్తకపు లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తిబులు పట్టీని తయారు చేయండి. క్రింది ఇచ్చిన సమాచారంతో వర్తకపు లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తిబులు పట్టీని తయారు చేయండి. మీకు ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్లస్ ఆ పక్క ఎదురుగా మీకు అంకెలు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఈ లెక్క మాత్రమే రాసుకుని సొల్యూషన్ మూసేసి రఫ్లో ఒక లెక్క మాత్రమే రాసుకుని మీరు చేసి మీకు వస్తే ఆన్సర్ వస్తే అప్పుడు మీకు వచ్చినట్టు, లేదా చూస్తే చాలా ఈజీగా కనబడతాయి. ఏమో ఎదురుగా సొల్యూషన్ అనేది ఉంటుంది, మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. మాస్టర్ ఇంత కష్టపడిపోతున్నాడు అనుకుంటాం చాలా ఈజీగా ఉంది కదా అని, కానీ ఆ లెక్కని ఒక లెక్క మాత్రమే తీసుకుని సొల్యూషన్ లేకుండా లెక్కిస్తే అప్పుడు తెలుస్తుంది దాన్ని సాల్వ్ చేయడానికి ఉండేటువంటి కష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది. అప్పుడే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ లెక్కని మీరు అంత స్వతంత్రంగా మీరు సొంతంగా చేయగలిగినట్లయితే అప్లికేషన్ అనేది ఎలా ఉంది, సూత్రాలు వచ్చినాయా రాలేదా, ఈ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ క్రాస్ మల్టిప్లికేషన్స్ కానీ ఇంక ఇతర మ్యాథమెటికల్ అప్లికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని మీరు ఊరినే చూస్తున్నారంతే, ఏం సాల్వ్ ప్రాక్టీస్ చేయకుండా చూస్తే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. వినండి, జాగ్రత్తగా వినండి. ఈ క్రింది ఇచ్చినటువంటి సమాచారంతో వర్తక లాభ నష్టాల ఖాతాను మరియు ఆస్తిబులు పట్టీని తయారు చేయండి. స్థూల లాభ నిష్పత్తి 25%, తర్వాత స్థూల లాభ నిష్పత్తి 25%, తర్వాత నికర లాభము బై అమ్మకాలు 20%, సరుకు స్టాక్ టర్నోవర్ రేషియో 10%, నెట్ ప్రాఫిట్ బై క్యాపిటల్ 1.5, మూలధనము బై మొత్తం అప్పులు 1/2, స్థిరాస్తులు బై మూలధనం 5/4, స్థిరాస్తులు బై మొత్తం ప్రస్తుతాస్తులు 5/7, స్థిరాస్తులు 10 లక్షలు, ముగింపు సరుకు 1,00,000. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. ఇందులో మనకి ఫస్ట్ ఏం కట్టొచ్చు, మనం మొత్తం స్థిరాస్తులు తెలుసు కాబట్టి స్థిరాస్తులకు సంబంధించి ఒక్కొక్కటి మనం కట్టుకుంటూ వెళ్దాం. చూడండి, ఫస్ట్ మొత్తం ప్రస్తుత ఆస్తులను లెక్కించుట. మొత్తం ప్రస్తుత ఆస్తులు ఈ చూడండి, ఈ జీ రేషియో తీసుకుంటే స్థిరాస్తులు బై మొత్తం ప్రస్తుత ఆస్తులు. ఇందులో మనకి స్థిరాస్తులు 10 లక్షలు ఉన్నాయి. స్థిరాస్తులు తెలుసు కాబట్టి మొత్తం ప్రస్తుత ఆస్తులని మనం లెక్కిద్దాం. స్థిరాస్తులు బై ఇచ్చినటువంటి మనకి భిన్నం ఏంటంటే స్థిరాస్తులు బై మొత్తం ప్రస్తుతాస్తులు = 5/7 ఇచ్చాడు. స్థిరాస్తులు బై మొత్తం ప్రస్తుతాస్తులు = 5/7 అన్నాడు. స్థిరాస్తులు ఏమో లెక్కలో 10 లక్షలు ఇచ్చాడు. మొత్తం ప్రస్తుతాస్తులు మనం లెక్కించాలి, అడ్డగుణకారం చేయాలి. 5 ఇంటూ మొత్తం ప్రస్తుతాస్తులు = 10 ఇంటూ 7. 10 ఇంటూ 7 అంటే 70 లక్షలు వస్తుంది. ఇప్పుడు మొత్తం ప్రస్తుత ఆస్తులు కింద మొత్తం ప్రస్తుత ఆస్తులు = 10 లక్షలు ఇంటూ 7/5, 70 లక్షలు బై 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 14 లక్షల రూపాయలు మొత్తం ప్రస్తుత ఆస్తులు వచ్చినాయి. తర్వాత మనకి స్థిరాస్తులు బై మూలధనం ఇచ్చారు. చూడండి, స్థిరాస్తులు బై మూలధనం. మనకి స్థిరాస్తులు తెలుసు కాబట్టి మూలధనాన్ని లెక్కిద్దాం. దీని నుంచి రెండో పాయింట్, మూలధనాన్ని కనుగొనుట. స్థిరాస్తులు బై మూలధనము = 5/4. స్థిరాస్తులు బై మూలధనము = 5/4. స్థిరాస్తులు మనకు తెలుసు 10 లక్షలు బై మూలధనం తెలియదు, = 5/4. ఇది కూడా అంతే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5 ఇంటూ మూలధనము = 4, 10 లక్షలు ఇంటూ 4. మూలధనము = 10 లక్షలు ఇంటూ 4/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు వస్తుంది. మూలధనము = 10 లక్షలు ఇంటూ 4/5, 8 లక్షలు వస్తుంది. ఇక నెక్స్ట్ తర్వాత మొత్తం అప్పులను లెక్కించడం. మూడో పాయింట్, మొత్తం అప్పులను లెక్కించుట. మూడో పాయింట్ ఏంటంటే మొత్తం అప్పులను లెక్కించడం. మూలధనము బై లెక్కలో చూడండి, మొత్తం అప్పులు ఎక్కడ ఇచ్చి ఉంటాడు మనకి, ఇదిగో మూలధనం నుంచి మొత్తం అప్పులు అన్నాడు. ఎందుకంటే మనకి రెండో పాయింట్లో మూలధనం వచ్చింది. ఇక్కడ మూలధనం వచ్చింది కాబట్టి దీని సహాయంతో మొత్తం అప్పులను లెక్కిస్తాం. మూలధనము బై మొత్తం అప్పులు = 1/2. మూలధనం ఎంత వచ్చింది మనకి పైన క్యాలిక్యులేట్ చేసాం. ఇదిగోండి, పైన ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 8 లక్షలు వచ్చింది. 8 లక్షలు బై మొత్తం అప్పులు అడగుణకారం చేసినట్లయితే మొత్తం అప్పులు = 8 లక్షలు ఇంటూ 2/1 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు. అడ్డగుణకారం చేయాలి. 1 ఇంటూ మొత్తం అప్పులు = 8 లక్షలు ఇంటూ 2. దేర్ఫోర్ మొత్తం అప్పులు = 8 లక్షలు ఇంటూ 2 బై ఈ పక్కన ఉన్నటువంటి 1ని ఇక్కడ తీసుకొస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 16 లక్షలు. మొత్తం అప్పులు ఎంత వచ్చినాయి అంటే 16 లక్షలు రావడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ నికర లాభాన్ని లెక్కించుట. నికర లాభానికి సంబంధించినటువంటి చూడండి, నికర లాభాన్ని ఇక్కడ ఇచ్చారు. చూడండి, డి పాయింట్ ఇచ్చారు. చూడు, నికర లాభము బై మూలధనము. నికర లాభము బై మూలధనము = 1/5.
నికర లాభము బై మూలధనము ఈజ్ ఈక్వల్ టు 1/5 అన్నాడు. అందులో మనకి ఏం తెలుసు అంటే నికర లాభం తెలియదు, మూల లాభం తెలుసు, మూలధనం తెలుసు. ఇప్పుడు నికర లాభము బై మూలధనము మనకి ఇక్కడ ఇచ్చాడు. మూలధనం 8 లక్షలు ఇంటూ 1/5 అడగుణకారం చేస్తే నికర లాభము ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు ఇంటూ నికర లాభము 5 ఇంటూ నికర లాభము ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు. నికర లాభము ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు డివైడెడ్ బై 5 అంటే 1,60,000 నికర లాభం రావడం జరిగింది. నికర లాభం వచ్చింది. ఈ నికర లాభం ఆధారంగా అమ్మకాలను మనం కనుక్కోవచ్చు. నికర లాభం ఆధారంగా అమ్మకాలను మనం లెక్కించడానికి అవకాశం అనేది ఉంది. ఏంటి నికర లాభం అమ్మకాలను లెక్కిస్తాం నికర లాభంతో. నికర లాభం బై నికర లాభ నిష్పత్తి అన్నాడు 20%. నికర లాభ నిష్పత్తి అంటే ఏంటి? నికర లాభము బై అమ్మకాలు. నికర లాభ నిష్పత్తి అంటే నికర లాభము బై అమ్మకాలు. అందులో మనకి అమ్మకాలు తెలియదు, మనకేం తెలుసు? ఓన్లీ నెట్ ప్రాఫిట్, నికర లాభం మాత్రమే తెలుసు. నికర లాభం ఎంత తెలుసు? 1,60,000 నికర లాభం తెలుసు. దేర్ఫోర్ 1,60,000 బై అమ్మకాలు మనకు తెలియదు, దాన్ని అలాగే ఉంచి 20/100. ఇప్పుడు అడగుణకారం చేయండి. 20 ఇంటూ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 1,60,000 ఇంటూ 100. దేర్ఫోర్ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 1,60,000 ఇంటూ 100/20 8 లక్షలు. అమ్మకాలు 8 లక్షలు. ఇప్పుడు 8 లక్షల్లో 20% కట్టండి. 8 లక్షలు ఇంటూ 20/100 10% అంటే 8,000, 20% అంటే 1,60,000 సరిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి ఇప్పుడు లెక్కలో 8 లక్షలు అమ్మకాలు వచ్చినాయి. ఆ తర్వాత నికర లాభం ఈ అమ్మకాల మీద 20% కడితే మనకు సరిపోయింది. ఇప్పుడు అమ్మకాలు మనకి ఏం తెలుసు? మనకి ఈ అమ్మకాలు వచ్చినాయి. ఈ అమ్మకాల నుంచి మనం ఏం కట్టవచ్చు అంటే స్థూల లాభం కట్టవచ్చు. అమ్మకాల నుంచి మనం ఏం కట్టవచ్చు అంటే స్థూల లాభం కట్టవచ్చు. స్థూల లాభము ఈజ్ ఈక్వల్ టు స్థూల లాభం ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. స్థూల లాభ నిష్పత్తి సూత్రం ఏంటి? స్థూల లాభము బై అమ్మకాలు. స్థూల లాభ నిష్పత్తికి స్థూల లాభం బై అమ్మకాలు ఇంటూ 100. మనకి స్థూల లాభం తెలీదు, ఇక్కడ ఏం తెలుసు అంటే అమ్మకాలు తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ టు 25%, 25/100 అడగొన. ఇప్పుడు చూడండి, స్థూల లాభము బై అమ్మకాలు 8 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 25/100. దేర్ఫోర్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 8 లక్షలు ఇంటూ 25/100. 8 లక్షలు ఇంటూ 25/100 మనం కట్టినట్లయితే 2 లక్షలు స్థూల లాభం అనేది రావడం జరుగుతుంది. ఈ మనకి అమ్మకాలు తెలుసు, స్థూల లాభము తెలుసు. మనం ఏం చేయొచ్చు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించవచ్చు. స్థూల లాభం తెలుసు, మనకు అమ్మకాలు తెలుసు కాబట్టి అమ్మిన సరుకుల వ్యయాన్ని మనం లెక్కించవచ్చు. అమ్మిన సరుకుల వ్యయము కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 lakhs మైనస్ 2 lakhs. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 lakhs. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 6 lakhs వచ్చింది. ఇక నెక్స్ట్ మనకి సరుకు లెక్కించాలి. సరుకు మనకి సగటు సరుకు లెక్కించాలి. సగటు సరుకు ఎలా వస్తుంది? సగటు సరుకు మనకి దేని ద్వారా వస్తుందంటే సరుకు టర్నోవర్ నిష్పత్తి, స్టాక్ టర్నోవర్ రేషియో కట్టినట్లయితే సగటు సరుకు వస్తుంది. స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అమ్మిన సరుకుల వ్యయము బై సగటు సరుకు. స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు అమ్మిన సరుకుల వ్యయము బై సగటు సరుకు. అమ్మిన సరుకుల వ్యయము బై సగటు సరుకు. కాబట్టి అమ్మిన సరుకుల వ్యయం మనం పైన లెక్కించాం 6 లక్షలు. ఇదిగోండి, అమ్మిన సరుకుల వ్యయం 6 లక్షలు లెక్కించాం. 6 లక్షలు బై సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు 10. ఇది ఒక ఫ్రాక్షన్ వచ్చింది మనకి. 6 లక్షలు బై సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు 10. 10 అంటే 10/1 అని అర్థం. దీనికి మనం అడ్డగుణకారం చేసినట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 10 60,000 వచ్చింది. సగటు సరుకు 60,000 వచ్చింది. ఈ సగటు సరుకు అంటే ఏంటి? సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు ప్రారంభపు సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. ప్రారంభపు సరుకు ప్లస్ ముగింపు సరుకు బై 2. మనకేం తెలుసు? ముగింపు సరుకు తెలుసు, ప్రారంభపు సరుకు మనకు తెలియదు. మనం ఇప్పుడు చూడండి, దీని నుంచి ప్రారంభ సరుకు లెక్కిస్తాం. ప్రారంభ సరుకును లెక్కించుట. ఇప్పుడు సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్. ఓఎస్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్రారంభపు సరుకు, సిఎస్ అంటే క్లోజింగ్ స్టాక్ ముగింపు సరుకు బై 2. సగటు సరుకు మనకు తెలుసు 60,000. ఇదిగోండి, 60,000 ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2. క్లోజింగ్ స్టాక్ అంటే 1,00,000/2 వేసాం. ఇప్పుడు అడగుణకారం చేయండి. ఈ 60,000 ఇంటూ 2 1,20,000. 60,000 అంటే 60,000/1 అని అర్థం. 1 ఇంటూ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 1 lakh. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ 1 lakh అవుతుంది. ఇప్పుడు ఈ ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ నుంచి ఈ ₹1,00,000 అవతల తీసుకెళ్ళిపోండి. ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మైనస్ 1,20,000
మైనస్ 1,00,000 ఇది ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మైనస్ 1,00,000 దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 వచ్చింది. ఓపెనింగ్ స్టాక్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం కొనుగోళ్లను కూడా లెక్కించవచ్చు. ఓపెనింగ్ స్టాక్ నుంచి మనం కొనుగోలును లెక్కించవచ్చు, లేదా మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. కొనుగోలుని లెక్కించాలి అంటే మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. మనం అమ్మిన సరుకులు వ్యయం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లెక్కిస్తాం. మొదటి సూత్రం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ప్రారంభ సరుకు ప్లస్ కొనుగోళ్ళు ప్లస్ ప్రత్యక్ష ఖర్చులు మైనస్ ముగింపు సరుకు. ఆ సూత్రాన్ని ఉపయోగించి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏం వస్తాయంటే కొనుగోళ్ళు వస్తాయి. ఇక్కడ కొనుగోలు ఎంత వచ్చిందంటే 6,80,000 కొనుగోలు రావడం అనేది జరిగింది. 6,80,000. ఇక నెక్స్ట్ పరోక్ష ఖర్చులు. పరోక్ష ఖర్చులు అంటే ఎక్కడ ఉంటాయంటే పరోక్ష ఖర్చులు ఎక్కడ ఉన్నాయంటే లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఉంటాయి పరోక్ష ఖర్చులు. అవి ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్. దాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ నెట్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ మైనస్ నెట్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ ఏమో మనకి 2 లక్షలు వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఏమో 1,60,000 తీసేస్తే 40,000. ఇక్కడ మనకి ఏంటంటే ప్రత్యక్ష ఖర్చులు కనుక్కోవాల్సినటువంటి అవసరం రాలా, ఎందుకంటే సరిపోయింది. ప్రత్యక్ష ఖర్చులు లేకుండానే ఇదంతా కూడా సరిపోయింది. అమ్మకాలు 8 లక్షలు, క్లోజింగ్ స్టాక్ 9 లక్షలు. డెబిట్ వైపు చూసుకున్నట్లయితే ప్రారంభ సరుకు 20,000, కొనుగోలు 6,80,000, తర్వాత స్థూల లాభము 2 లక్షలు. ఈ చూడండి ఈ ఇంకోటి మనం ఏమనుకున్నామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనం కట్టాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వచ్చింది? 6 లక్షలు వచ్చింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6 లక్షలు వచ్చింది. ఇదిగో ఇక్కడేమో అమ్మకాలు లెక్కిస్తేనేమో 6,80,000 వచ్చింది. 6,80,000 అమ్మకాలు వేసాం, ప్రారంభ సరికి 20,000 వేసాం, స్థూల లాభం 2 లక్షలు. 7 + 2 9 లక్షలు సరిపోయింది. అందుకని ఇక్కడ ఒకవేళ ఇక్కడ చాలేదనుకోండి, ఆ డిఫరెన్స్ని మనం ఏం చేస్తామంటే ప్రత్యక్ష ఖర్చులు అని చెప్పి చూపిస్తాం. డిఫరెన్స్ ఏమైనా ఉన్నట్లయితే డెబిట్ వైపున ఆ డిఫరెన్స్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చూపిస్తాం. ఇక్కడ క్రెడిట్ డెబిట్ 2 సరిపోయినాయి 9 లక్షలు, అందుకనే ప్రత్యక్ష ఖర్చులు ఏమీ కూడా లేవు. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఈ స్థూల లాభాన్ని క్రెడిట్ వైపు తెచ్చాం. ఈ స్థూల లాభాన్ని క్రెడిట్ వైపు తీసుకొచ్చాం 2 లక్షలు. తర్వాత ఈ పైన కట్టాం పరోక్ష ఖర్చులు కట్టాం 40,000 పరోక్ష ఖర్చులు వచ్చినాయి. 40,000 పరోక్ష ఖర్చులు వచ్చినాయి. మనం నిల్వ తేలిస్తే 2 లక్షలు మైనస్ 40,000 నిల్వ తేల్చామనుకోండి, మనకి ఏమొస్తుందంటే 1,60,000 నికర లాభం అనేది రావడం జరిగింది. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో స్థిరాస్తులు వాడే ఇచ్చేసాడు. 10 లక్షలు స్థిరాస్తులు ఇచ్చాడు. సరుకు అంటే ముగింపు సరుకు మాత్రమే తీసుకున్నాం. 2 ఉన్నాయి, ప్రారంభ సరుకు ఉంది, ముగింపు సరుకు ఉంది. ఆస్తిబుల్ బట్టీలో కేవలం ముగింపు సరుకు మాత్రమే తీసుకోవాలి, ₹1,00,000. నెక్స్ట్ ప్రస్తుత ఆస్తుల్లోంచి ప్రస్తుత ఆస్తులు కావాలి. మొత్తం ప్రస్తుత ఆస్తులు మనకి 14 లక్షలు వచ్చినాయి. అందులోంచి సరుకు తీసేస్తే ఇతర ప్రస్తుత ఆస్తులు లేదా ప్రస్తుత ఆస్తులు 13 లక్షలు రావడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ వైపుకి వస్తే అప్పుల వైపున మూలధనం 6,40,000, నికర లాభం ఏమో 1,60,000 వచ్చింది. ఈ రెండు కూడితే విడివిడిగా వేయచ్చు, కూడొచ్చు. 8 లక్షలు. తర్వాత ఇతర అప్పులు 16 లక్షలు. ఈ రెండు కూడితే మొత్తం మనకి ఎంత వస్తుందంటే 24 lakhs అనేది రావడం జరుగుతుంది. 24 లక్షల రూపాయలు అనేది ఇది రావడం జరిగింది. 24 లక్షల రూపాయలు. దీని యొక్క ఆస్తిబుల్ బట్టి యొక్క టోటల్ ఎంత అంటే 24 లక్షల రూపాయలు. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్ ఏమైనా ఉంటే. ఎరా డిఎస్కే డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? లేదండి. మొత్తం ఎంతమంది వచ్చారు క్లాస్కి చూడు సార్, చెప్పు నంబర్. 11 మంది వచ్చారండి. అందరూ వచ్చారా? ఇందాల 11 మంది వచ్చారండి. ఇప్పుడు అంతమంది లేరండి. అడిగి వెళ్ళిపోయారు? ఎవడో వెళ్ళిపోయాడు? ఏమో సార్. షాలేము, జైపాల్, గోపి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి. ఇందాక రాంది చేసిరాజు ఒకటే రాలేదు సార్. ఇందాక మొత్తం 10 మంది వచ్చారు. అయితే ఇప్పుడైతే 7 ఉన్నారండి. సరే వచ్చానండి క్లాస్ కి. మూసుకో. నువ్వు ఫీజు కట్టావా? తీసుకొస్తున్నాను 3ంటికి. సరే అది ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా ఈ లెక్కలో ఏమైనా మీకు తెలియని పాయింట్లు ఏమైనా ఉంటే. అర్థమవుతుందా? ఎరా అరే శివాజీ అర్థమవుతుందా? శివాజీ అర్థం సార్. అంటే ఊరిని అట్లా ఎవడో ఒకడు ఉంటాడు నాకింటికి అనుకుంటున్నావా? అది కాలేదు సార్. అర్థం చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఈ 15 లెక్కలో 16 లెక్కలో అయినాయి ఇప్పటికి. ఇంకా అర్థం కాకపోతే ఎట్లా మరి?
మీరు సూత్రాలు చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, చేస్తే అర్థం అవుతాయి. అంతేగాని ఎంతకాలం ఒకరి మీద ఆధారపడి ఉండకూడదురా మనం. ఆడెవడో చెప్తాడు ఈడెవడో చెప్తాడు అన్నట్టు ఉండకూడదు. మనంతా మనం చేసుకోగలగాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చాం, ఆ మాత్రం తెలియపోతే అలాగే ఇంకా. ఎరా డిఎస్కే శివా, రే డిఎస్కే ఏంటి చెప్పండి, ఇంకేంటి, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేవండి. ఈ చాప్టర్ లేవండి. ఈ చాప్టర్ సరిపోద్దా? ఇక రేపు కూడా చెప్పనా? సరిపోద్దండి. మీరు సరిపోద్ది సార్. బిఈపీ అన్నా ఈ లోపు ఇంకో చాప్టర్ చెప్తా. ఏంటిదంటే దాన్ని ఏమంటామంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తా, నిధుల ప్రవాహ నివేదిక. మీకు ఆల్రెడీ బిఈపీ వచ్చు, బిఈపీ మీకు వచ్చు కదరా? వచ్చండి. ఇంకా ఫార్ములా ఎక్కువ ఉంటాయి అన్నారు. ఉంటాయి, 5 తర్వాత చెప్తాను. ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నారు. ఫార్ములాలు ఎక్కువ ఉండవు, లెక్కలు ఎక్కువ ఉంటాయి. 5 తర్వాత చెప్పుకుందాం, మనకి తక్కువ టైం ఉన్నా సరిపోద్ది. ఈ లోపు మనం ఇందులో ఏంటంటే ఇంకోటి ఉంది, నిధుల ప్రవాహ నివేదిక, నగదు ప్రవాహ నివేదిక రెండు ఉన్నాయి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ముందు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్తారు, కుదిరితే రేపు నుంచి చెప్తాను. నా దగ్గర నోట్స్ ఉంటే, లేకపోతే సోమవారం నుంచి చెప్తాను. ఎందుకంటే మరి నోట్స్ రాయాలి కదా. ఏంటి? ఓకే సార్. కుదిరితే రేపు నుంచే చెప్పేస్తా. నాకు నోట్స్ ఉంటే, నోట్స్ ఏమైనా రాయాల్సి ఉంటే సోమవారం నుంచి చెప్తా. రేపు కూడా రేపు ఎల్లుండి కూడా ఈ లెక్కలే చెప్పి ఇవి బాగా చేయాలి. సూత్రాలు వస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందా? అర్థమైందా? మీకు సూత్రాలు వస్తే చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైందా విషయం? ఎరా సూత్రాలు వస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సూత్రాలు రాకపోతే మాత్రం ఏమీ చేయలేం. బీఈపీ కూడా అంతే, సూత్రాలు వస్తే చాలా ఈజీగా ఉంటుంది. సూత్రాలు రాకపోతే చేయడం అనేది చాలా 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 కష్టం. రోజు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. మీరు ఫాలో అవుతుంటేనే వస్తాయి. సరే, ఇంకేంటి చెప్పండి. అందరూ కట్టేశారా ఫీజు? ఎరా రే డిఎస్కే, అమ్మో వినపడదేంట్రా బాబు, చంపుతారు. ఫీజు కట్టేశారా? అందరూ కట్టేశారా? పవన్ కట్టడానికి ఎవరైనా కట్టాలా ఫీజు? ఏమన్నా తెలియదండి. నేను చాలా మంది వచ్చారు. బాలుగాడు కట్టినట్లేడు. చెప్పలేదండి నాకు. బాలుగాడు కట్టినట్లేడుగా. కడతాడండి బాలుగడి. బాలుగాడు, పవన్ గాడు, ఇంకా మిగతా వాళ్ళు అందరూ కట్టేసినట్టున్నారు. మిగతా వాళ్ళు అందరూ ఇవాళ జాన్వెస్లీ గారు వచ్చాడు అక్కడ. ఇంకేంటి చెప్పండి. ఆడిటింగ్ అయిపోయింది. ఆడిటింగ్ మధ్యాహ్నం మళ్ళీ రివిజన్ మొదలు పెడతా. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీరు ఫస్ట్ సారి వినలో అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఆడిటింగ్ థియరీ పేపర్గా కొంచెం ఇంట్రెస్ట్. మీరేం ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం ఆడిటింగ్ అనేది ఎప్పటికీ చక్కగా భోజనం చేసి వచ్చి పడుకుంటున్నారు. ఎవడో సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఈ క్లాస్లో ఇచ్చినట్టు రెస్పాన్స్ అక్కడ క్లాస్కి ఇవ్వట్లా. ఎందుకని ఎరా? ఏమో సార్ తెలియదండి. ఈ క్లాస్కి బాగా రెస్పాన్స్ అవుతున్నారు, రెస్పాన్స్ బాగా ఉంటుంది కదరా. మరి ఆడిటింగ్ క్లాస్లో రెస్పాండ్ గారేంటి అసలు? అర్థం కావట్లేదా? తినేస్తారు కదండి తినంగానే. తినంగానే కొంచెం ఇబ్బంది. తింటారు కదండి తినంగానే నిద్ర వచ్చేద్దండి. నిద్ర వచ్చేస్తుందా? మరి నిద్ర వచ్చేస్తుందంటే మరి క్లాస్ ఎలాగా? అది కూడా రాయాలి కదా, జాగ్రత్తగా వినాలి. అది కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను సార్. ఎందుకంటే కాంపిటేటివ్ దృష్ట్యా చాలా ఇంపార్టెంట్. రేపు మీరు ఎంకామ్ ఎంట్రన్స్ రాయాలంటే ఆడిటింగ్ సిలబస్ మీద ప్రశ్నలు ఉంటాయి. బాగా అర్థం చేసుకోవడానికి కొంచెం ఈ కష్టంగా ఉంటుందిలే. ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. అయినా సరే మనం వినాలి, తప్పదు. సరే, ఓకే, టైం అయిపోవచ్చినట్టు ఉంది. మళ్ళీ మధ్యాహ్నం క్లాస్కి మనం రెడీ అవుదాం. ఓకేనా రా? ఓకే సార్. ఓకే అలాగే సార్. ఓకే సార్. ఓకే రా.